హలో ఫుడీస్, ఈరోజు మన వీడియోలో సింపుల్గా గోంగూర మిల్ మేకర్ పలావ్ చూపిస్తున్నానండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఆఫీస్ లంచ్ బాక్స్ కానీ లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి. చాలా మైల్డ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ గోంగూర మిల్ మేకర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి హోల్ బిర్యానీ గరం మసాలాను వేసుకోవాలి. బిర్యానీలోకి వేస్తాం కదా, ఆ మసాలాను వేసుకోవాలన్నమాట. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రష్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనిలోకి. అలాగే హాట్ వాటర్లో ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ హాట్ వాటర్లో జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నానండి మిల్ మేకర్ని. ఇలా కుక్ చేయడం వల్ల మిల్ మేకర్ సాఫ్ట్గా ఉంటుందండి. ఈ మిల్ మేకర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటోని తీసుకుంటున్నాను. ఇలా టమాటోని కూడా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలండి. మీ రైస్కు తగ్గ క్వాంటిటీ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వచ్చేలాగా గోంగూర వేసుకున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం అనేది ఆప్షనల్ అండి. దీంతోపాటు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. గోంగూర అలాగే టమాటో ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రైస్కి తగ్గ వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ రైస్నే వాడుతున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. బట్ నార్మల్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఈ రైస్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. రైస్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు రైస్లో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం సెట్ అయిపోతుందండి రైసు. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం లేనప్పుడు కనుక ఇట్లా చేసి పెడితే ఉత్తి రైస్తోనే తినేస్తారండి. పక్కన ఏమీ అవసరం లేదు. మీకు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోండి, లేకపోతే నార్మల్ రైసే తినేయచ్చు, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన దుర్గాస్ పాకశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.